మరి విలేకరు సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇటీవలే జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ అందరికీ తెలిసినవే. అయితే అందరికీ, ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకి అందరికీ తెలియజేసేది, పార్టీ ఒక నియమావళి కావచ్చు, లేకపోతే పార్టీ యొక్క సిద్ధాంతాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి ఏ విషయాలైనా సరే మాట్లాడేటప్పుడు కానీ, ఎక్కడికైనా ప్రస్తావించేటప్పుడు కానీ పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా మాట్లాడాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. మరి ఈ మధ్యన జరిగినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, వైసీపీ నాయకులతో వేదికని పంచుకోవద్దని జాతీయ అధ్యక్షులు వారు తెలియజేశారో, దానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే కొన్ని పరిస్థితుల్లో వ్యక్తిగత కారణాల వల్ల కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, అలాంటి పరిస్థితిలో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తే, నివాళులు అర్పించాల్సినటువంటి పరిస్థితి వస్తే అక్కడికి సమయానికి అనుకూలంగా మనం మాట్లాడి రావాలి తప్ప పార్టీకి విఘాతం కలిగించొద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి ఇప్పుడైతే నిన్న జరిగినటువంటి మరి ఉమా గారి విషయం అయితే, ఆయన ఇచ్చినటువంటి వివరణ మీద పూర్తి సంతృప్తి చెందాం. వారు చెప్పింది పార్టీ లైన్ దాటం, మరి జాతీయ అధ్యక్షులు వారి ఒక్క మాటే శిరోధార్యం అని చెప్పేసి వారు చెప్పినటువంటి దానికి పార్టీ పూర్తిగా సంతృప్తి చెందింది. ఆ విషయం ఇక్కడికైతే సమసిపోయిందని చెప్పేసి కూడా, మూసిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మిగతా నాయకులందరికీ కూడా, ఇంకా వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా తెలియజేస్తున్నా, ఈరోజు నాయకులు మాట్లాడేటువంటి మాటలు కార్యకర్తల్లోని, శ్రేణుల్లోని ఒక అభద్రతా భావం కావచ్చు, లేకపోతే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పద్ధతిలో ఉండకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరికీ. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు, దాని ప్రభావం మన దగ్గర ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఉంటుంది. కనుక ఆ కార్యకర్తలకి ఆ కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మరి నాయకులపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా గమనించాలి. మనం వేసేటువంటి అడుగు, దాని ప్రభావం కార్యకర్తల మీద ఉంటుంది, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. వాళ్ళు ఎటు వెళ్ళాలనేది తేల్చుకోలేనటువంటి పరిస్థితి, మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఆ ఆట పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ప్రతి నాయకుడు కూడా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇదే సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం, మనం కూటమిలో ఉన్నాం కనుక కూటమి ధర్మాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే మనం రేపు వచ్చేటువంటి 2029 లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే పార్టీ కూడా అన్నిసార్లు కూడా పిలిపించుకొని మాట్లాడే పరిస్థితిలో ఉంటుంది. ఎవరి మీద వెయిట్ వేయరు అనే ఆలోచనలు కూడా ఎవరు పడొద్దు. అంటే ఆలోచన ఏదో ఉదాసీనత ఉంది అనే భావనలో కూడా ఎవరు రావద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పార్టీ ఎవరిని ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎవరైనా సరే గీత దాటితే మాత్రం కఠినమైనటువంటి చర్యలు కూడా ఉంటాయని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే పార్టీ అన్నది, పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, మా అధినాయకులు మన చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాకు శిరోధార్యం. దాన్ని ఎవరికి కూడా సరే ఆ శ్రేణిలో వచ్చేటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇది అందరూ కూడా గమనించండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే మనకి 2029 లక్ష్యంగా పెట్టుకోవాలంటే మరి పార్టీ ఇచ్చేటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో, మనం అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం.